రైళ్లలో ప్రయాణికులకు ఏమాత్రం నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు రైల్వేపై నమ్మకం పోతుంది. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కానీ ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించలేకపోతుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ కోల్కతా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అందిస్తున్న ఆహారంలో ఏకంగా బొద్దింక వచ్చింది. సాక్షాత్తు రైల్వేకి చెందిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరఫరా చేసిన ఆహారంలోనే ఇది కనిపించడంతో తనిఖీ అధికారులు నివ్వెరపోయారు. ఆ సంస్థపై ₹1,00,000 జరిమానా విధించారు. రైళ్లలో నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న క్యాటరింగ్ సంస్థలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. ఐఆర్‌సీటీసీతో పాటు మొత్తం 9 సంస్థలపై ₹11,50,000 జరిమానా విధించారు. వివిధ రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించడానికి గత నెలలో మేం ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టామని, కొన్ని రైళ్లలో నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఆయా క్యాటరింగ్ సంస్థలపై చర్యలు తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు.